శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగావళి హోటల్లో పారిశ్రామికవేత్తల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూమి సమస్య ఏదీ లేదని, పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను ఏపీఐసి ద్వారా కేటాయిస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అక్కడి నుంచి మూలపాడు పోర్ట్ వరకు 6 లైన్ల రహదారి నిర్మాణం జరుగుతుందని, 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నందున కారిడార్ల వెంట పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు, ఆదాయం, జిల్లా అభివృద్ధి 3 సాధ్యమవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం సాధనలో శ్రీకాకుళం జిల్లా మొదటి 5 స్థానాల్లో ఉండాలంటే పరిశ్రమలు కీలకమని అన్నారు. సెప్టెంబర్ నాటికి మూలపేట పోర్ట్ పూర్తవుతుందని, కళింగపట్నం పోర్ట్లో జెట్టి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో కార్మిక సమస్య లేదని, రవాణా సదుపాయాలు ఉన్నాయని, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, ఇతర అధికారులు, 50 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఇప్పుడే చెప్పారు మన జేసీ గారు పూర్తిగా జిల్లాలో ఉండే అవకాశాల కోసం, అలాగే ఇండస్ట్రియల్ జిఎం గారు కూడా చెప్పడం జరిగింది. అయితే మనకి 2047 స్వర్ణాంధ్ర 2047 అని మనం ఒక విజన్ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా బై 2047కి స్టేట్లో టాప్ 5లో ఈ జిల్లా ఉండాలనేది మెయిన్ తాలూకా మా థీమ్ అనమాట. దానికి సంబంధించి జిల్లాకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటంటే, ఇప్పుడే చెప్పడం జరిగింది, ల్యాండ్ చాలా ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది జిల్లాలో. అలాగే ఈజీగా మనకి దొరుకుతుంది. గవర్నమెంట్ నుండి అన్ని సబ్సిడీస్ కూడా ఇప్పుడు జిఎం ఇండస్ట్రీస్ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో లేని లోటు ఏంటంటే, గతంలో మనకు పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ అలాంటి సౌకర్యం లేదు. ఓన్లీ మనకి కోల్కతా టు చెన్నై కారిడార్ తప్పితే మనకి ఇంకా వేరే దారి లేదు. సో ఇప్పుడు మనకి పోర్టు బై సెప్టెంబర్ కల్లా షిప్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో పోర్టు వచ్చినప్పుడు దానికి అనుబంధ సంబంధించి పరిశ్రమలు వచ్చే అవకాశాలు పెద్ద ఎత్తున పెట్టడానికి అవకాశం ఉంది. దాని నుండి ట్రాన్స్పోర్టేషన్ కోసం మళ్ళీ కారిడార్, కోస్టల్ కారిడార్ అని, అది మూలపేట నుండి భోగాపురం వరకు సెపరేట్ మళ్ళీ 6 లేన్ కోస్టల్ కారిడార్ వేయడానికి ప్రపోజల్స్, అవి కూడా డిపిఆర్ ప్రిపరేషన్లో ఉంది. డిపిఆర్ టెండర్స్ ఫైనలైజ్ అయిపోయి ప్రిపరేషన్ నడుస్తుంది. సో అది కూడా త్వరలో గ్రౌండ్ అవుతుంది. దాంతో పాటుగా కార్గో టెర్మినల్ ఎయిర్పోర్ట్ కోసం పలాసలో అది కూడా ఆల్మోస్ట్ స్టడీస్ కంప్లీట్ అయ్యింది. దాన్ని కూడా త్వరలో